వెల్కమ్ బ్యాక్ టు హర్ష టైమ్స్. ఈ హైవే వ్లాగ్స్కి స్వాగతం. సో ఈ హైవే డెవలప్మెంట్ చూస్తే ఎప్పుడైనా నాకేమనిపిస్తుందంటే ఒక కొడుకు సక్సెస్ చూసి పొంగిపోతున్న తండ్రిలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నా దేశం, నా ఇండియా, నా భారత్. అందులో నా జిల్లా అనంతపురం జిల్లా, నా తాడిపత్రికి ఈ హైవే వర్క్ అనేటువంటిది జరుగుతోంది. నా జిల్లాలోనే ఫస్ట్ 6 లేన్ హైవే జర్నీ చేస్తున్నా కాబట్టి గర్వంగా చెప్తున్నాము. NH44D అని నా హైవే అని చెప్పుకోవచ్చు, గర్వంగా తలెత్తుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అనంతపురం నుంచి అమరావతి వరకు అని మన జిల్లా పేరు ఫస్ట్ పలుకుతూ మన రాజధానికి కనెక్టివిటీ ఇస్తుందనేటువంటి గర్వంతో మనం చెప్పచ్చు అనమాట దీన్ని. సో అదే కాకుండా దేశం మొత్తం NH544D ఎక్కడుందిరా అంటే అనంతపూర్ టు అమరావతి అని చెప్తారు. సో ఇదనమాట. ఈ సందర్భంగా నేను ఒక కొటేషన్ చెప్తాను. రాసుకోరా సాంబా రాసుకో, శివుడికి ఇష్టం బిల్వపత్రి. బాగా వినండి, శివుడికి ఇష్టం బిల్వపత్రి, మా రాష్ట్రమంతా తెలుసు తాడిపత్రి. సో మనం ఈ వీడియోలో ముచ్చుకోట దగ్గర నుంచి సో వర్క్ అనేటువంటిది ఫాస్ట్గా జరుగుతుంది. ముచ్చుకోట ఊర్లో కూడా వర్క్ స్టార్ట్ అయింది. ముచ్చుకోట తర్వాత నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో, ఎందుకంటే వర్క్ చాలా వరకు ప్రోగ్రెస్ ఎక్కడైతే ఎక్కువ ఉందో దాన్ని మనం చూడబోతున్నాం. సో ముచ్చుకోట ఘాట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. అప్పుడు ఈ ఒక వన్ సైడ్ మొత్తం అనేటువంటిది తీసేశారు, అంటే పాత రోడ్డు తీసేసి కొత్తగా వేస్తున్నారు, మీరు చూడొచ్చు. సో కొంచెం ఇది వెహికల్ విండ్షీల్డ్ ఏదైతే ఉందో అది కొంచెం డర్టీగా ఉండడం వల్ల కొంచెం వీడియోలో అటు ఇటు అనిపించవచ్చు, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే 10 days అయింది. కరెక్ట్గా 3వ తేదీ రోడ్ హైవే వ్లాగ్ అనేటువంటిది పెట్టాను. తర్వాత 10 days తర్వాత ఈ ప్రోగ్రెస్ చూస్తే అంతకుముందు వ్లాగ్ 11 అనమాట, వ్లాగ్ 11, 12 మీరు చూసినట్లయితే సో దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఫాలో ద వ్లాగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ది ఛానల్. ఈ రోడ్ వేసేటప్పుడు ఎంతమంది లేబర్స్ కష్టపడుతున్నారో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి రోడ్డు చాలా క్లీన్గా వేయాలి. సో ఇక్కడ ముచ్చుకోట దాటంగానే మనకు ఒక కొండనైతే తీసేశారు పూర్తిగా, ఇంకొంచెం డెబ్రిస్ ఉంది, అది కూడా తీసేస్తున్నారు. నెక్స్ట్ అలాగే ముందరికి వెళ్ళినాక ఒక లెఫ్ట్ సైడ్లో ఒక మలుపు దగ్గర ఒక కొండ వస్తుంది, ఆ కొండనైతే మొత్తం బాగా నీట్గా చేసేసారు. సో అది కూడా ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. సో చూసారంటే మనకు ఆల్మోస్ట్ ఒక 6 feet ఎత్తులేస్తుంది ఈ రోడ్ అనేది. మనకు అక్కడ సేఫ్టీ వాల్ చూస్తే ఇప్పటికే ఒక 6 feet అంటే ఒక 4-5 feet మట్టి పోసి ఉంచారనమాట. సో దాని మీద రోడ్డు, దాని మీద మరి ఈ సైడ్ వాల్స్, సేఫ్టీ వాల్స్ అవన్నీ వచ్చేటప్పటికి చాలా ఎత్తు వస్తుందన్నమాట. పక్కన మనం చూడొచ్చు ఆ రోడ్డు సైడ్ సేఫ్టీ వాల్స్ అనేటువంటిది. సో ఇది ముచ్చుకోట నుంచి ఇంకా మనం మ్యూజిక్తో స్టార్ట్ చేద్దాం. సో వర్క్ చూడండి, ఆ మెషినరీ అవన్నీ వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుందనే చెప్పాలి. సో ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవ్వాలి. ఈ రోడ్లో అందరూ సేఫ్గా చాలా హాయిగా జర్నీ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పొరపాటుగా వీడియో ఇది ఇలా అయింది, సో నో ప్రాబ్లం. బట్ ఇదైతే చూడండి, చాలా బాగా ఈ వ్లాగ్ అయితే చేయడం జరిగింది. మీరు అక్కడ రైట్ సైడ్లో చూడండి, రైట్ సైడ్లో దిస్ చాలా పెద్ద గుట్ట ఉండేది ఇక్కడ, దీన్ని మొత్తం తీసేశారన్నమాట. అక్కడి నుంచి ఈ డౌన్లోకి వచ్చేటప్పుడు, డౌన్ సైడ్ వచ్చేటప్పుడు మొత్తం అదంతా ఫిల్ చేసి, ఆ డౌన్ అంతా ఫిల్ చేసి ఆ తర్వాత మనం రోడ్లో ప్రయాణిస్తాము. అది మనం ఎక్స్పీరియన్స్ తర్వాత చేస్తాము. మేబీ ఇట్ మే టేక్ 3 or 4 months ఆఫ్టర్ దట్. నవ్ మనం చూసినట్లయితే ఆ డెబ్రిస్ అదంతా తీసి ఇంకో చోట, అంటే నాయనపల్లి క్రాస్లో ఎక్కడైతే టోల్ గేట్ పెడతారు అని ఒక ఆలోచన ఉందో అక్కడ మొత్తం వేస్తున్నారు, అంటే అక్కడ బెడ్డింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు చాలా గ్రౌండ్ మాత్రం క్లియర్ అయిపోయింది ఇక్కడ. సో ఒక ఫ్లాట్ రోడ్ అనేది తయారైపోతుంది. ఇక్కడ ఎక్కడైతే అడ్డం వస్తున్నాయో గుట్టలు, కొండలు అవన్నీ పీకి పారేస్తున్నారు. సో ఒకసారి అనిపిస్తుంది ప్రకృతిని మనం నాశనం చేయకూడదని. కాకపోతే ఇక్కడ ఇది చేయకపోతే కనుక జర్నీ అనేది లేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలా టైం కన్జంప్షను, చాలా అంటే
జర్నీ ఎఫెక్టివ్గా ఉండదు. అట్ ద సేమ్ టైం మలుపులు ఎక్కువ ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పని చేయడమే మంచిదన్నమాట. ఇదైతే మొత్తం ఇక్కడ ఒక పెద్ద కాల్వ ఉండేది, అది ఒక బ్రిడ్జ్ అనమాట. దాన్ని మొత్తం పూర్తి చేశారు, చూడవచ్చు. సో దెన్ ఈ పక్కన మనం వెళ్తున్న రైట్ సైడ్లో మొత్తం పూర్తి చేశారనమాట. ఇప్పుడు అది పూడ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వర్క్ జరుగుతుందన్నమాట. అంటే దాని నుంచి దీనికి ఇప్పుడు ఇందాక చూశారు కదా చిన్న ప్రొక్లైనర్ లాగా, అది ఎంత బాగుందో అందంగా. ఈ విధంగా ఈ మలుపు నుంచి ఇంకొక మలుపుకి వెళ్ళాలంటే మనము కర్వ్స్ మొత్తం కట్ చేస్తున్నామన్నమాట. చూసినట్లయితే ఈ రైట్ సైడ్లోంచి లెఫ్ట్ సైడ్లోకి ఈ కర్వ్ అనేటువంటిది తీసేసిన తర్వాత ఇక్కడ వర్క్ జరుగుతుంది, మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఈ వ్లాగ్ అనేటువంటిది, సో ఎక్కడికి పోయినా కూడా ఇదే ఎక్స్ప్లెనేషనే. ఎందుకంటే కర్వ్స్ కటింగ్, హిల్స్ తీసేయడము ఇవన్నీ ఉంటుంది, గుట్టలు తీసేయడము, ఆ డెబ్రిస్ని మరీ బెడ్డింగ్ కోసం యూజ్ చేయడము. ఎందుకంటే అది క్వాలిటీ సాయిల్ కాబట్టి, ప్లస్ ఆ రాళ్ళు కూడా చాలా కొంచెం శాండీగా ఉన్నాయి, అది యూజ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. వాళ్ళు ఇంజనీర్స్ వాళ్ళు అది టెస్ట్ చేసి వేసి ఉంటారు. మేబీ కన్స్ట్రక్షన్ కూడా వీళ్ళు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళకు మంచి పేరుంది, బాగా తొందరగా వేస్తారు రోడ్స్, వర్క్ ఫాస్ట్గా జరుగుతుందని. బట్ ఆ లోతుపాతులు ఏంటో మనకు తెలియదు కానీ, బట్ వీఆర్ ఏమంటారు, బిలీవింగ్ దెమ్. సో ఇక్కడైతే కనుక లెఫ్ట్ సైడ్ మనం చూస్తే చాలా విశాలమైన రోడ్ అనేటువంటిది తయారవుతుంది. ఇంకా ఈ వ్లాగ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద మ్యూజిక్. ప్లీజ్ ఎంజాయ్ ద వ్లాగ్ అండ్ కామెంట్. ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ సజెషన్స్. I will develop the channel because of your comments and suggestions. So thank you so much. Please go through the vlog until the end of the video. సో ఈ విధంగా నేను ఈ వ్లాగ్ను కామెంటరీ అనేది ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ అగైన్ అండ్ అగైన్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ హర్షవర్ధన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడు నాడు, చూడు ఎవడంటే అది రేపటి నేనే. నే తిప్పానా మీసమట, సేతిలోన గొట్టలట, సేసిందే యుద్ధమట, సయ్యందే సంధి గట. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. నిన్ను ఏంట్లో విసిరేస్తా, నే సేపతో తిరిగొస్తా, కరకర్రకు గుచ్చేస్తా, నే జెండాలా ఎగిరేస్తా, నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తా, ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. నన్ను కాల్చితే కిత్తవుతాను,
వస్తే ఇటుగా ఉంటాను. ఎవడ్రా నువ్వు? రాయిని నేను గాయం కానీ చేశారంటే ఖాయంగా దేవుణ్ణి తాను. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. సో ఈ విధంగా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పాట అయిపోయినప్పటి నుంచి మనకు వర్క్ స్టార్ట్ అయిందనమాట ఈ ప్లేస్ నుంచి. సో ఆ తర్వాత కొంచెం ముందరికి వెళ్ళినట్లయితే మనకు కాసిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర ఒక చాలా వెడల్పోయినటువంటి రోడ్డు వేస్తున్నారు. అది ఎందుకంటే ఒక మలుపు ఉంది అక్కడ. ఆ ఫస్ట్ మలుపుని కట్ చేస్తూ స్ట్రైట్గా ఒక కొండ మీదకి వేస్తున్నారు. అంటే కాసిరెడ్డి నాయనకు ఆశ్రమానికి వెనుక వైపుగా ఇది అనమాట. సో ఇక్కడ తయారవుతుంది. నాకు తెలిసి ఇక్కడ టోల్ గేట్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ నేను ముందు అక్కడ ముచ్చుకోట ఘాట్లో ఉన్నటువంటి కొండ తీసినటువంటి డెబ్రిస్ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ డెబ్రిస్ అంతా అంటే కొండ తీసినటువంటి రాళ్ళు రప్పలు అవన్నీ ఇక్కడ వేసి బెడ్డింగ్ వేస్తున్నారు. సో అది ఇంకా మనము ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ హర్షవర్ధన్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.